దేవుని నామమున అందరికీ వందనములు. వర్తమానంలోనికి వెళ్ళక మునుపు మత్తయి సువార్త 3వ అధ్యాయము 8వ వచనం కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 3:8. మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. అలాగే 10వ వచనం కూడా చదువుకుందాం. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరును ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మనం గడిచిన వారంలో ఫలము గురించి మనం ధ్యానించాం. ఈ వారం కూడా దాని గురించే మనం ధ్యానిస్తున్నాం. మనం చదువుకున్నది మత్తయి సువార్త 3వ అధ్యాయము 8-10 వచనాలు మనం చదువుకున్న వాక్యంలో ఏముంది అంటే మారు మనసుకు తగిన ఫలం ఫలించాలని ఉంది. అలాగే 10వ వచనంలో ఏం చెప్తున్నారంటే మంచి ఫలము ఫలించకపోతే గనుక ఏ విధమైన పరిణామం ఉంటుంది, ఎటువంటి తీర్పు ఉంటుంది అన్నది ఇక్కడ మనకి తెలియపరచబడుతుంది. యోహాను గారు సేవా పరిచర్య ప్రారంభించిన ప్రారంభంలోనే ఈ మాట చెప్పారనమాట. అందుకని ప్రతి దాంట్లో యేసుక్రీస్తు వారు కూడా చెప్పినప్పుడు ఏం చెప్పారు అంటే పరలోక రాజ్యం సమీపించున్నది కనుక మారు మనసు పొందండి అని పదే ఫస్ట్ నుంచి చెప్పే మెసేజ్ ఏంటంటే మారు మనసుకు తగిన ఫలాలు అని చెప్తున్నారు. అది మనం ధ్యానించుకున్నాం. సో మనం లాస్ట్ వీక్ కూడా ధ్యానించుకున్నది ఏంటి అంటే మారు మనసు పొందుకోవాలి. పొందుకున్న తర్వాత దానికి తగిన విధంగా మనం ఫలములు కన్సిస్టెంట్గా అంటే మన మరణ పర్యంతం వరకు మారు మనసుకు తగిన ఫలాలు ఫలిస్తూనే ఉండాలి అని మనం ధ్యానించుకున్నాం. ఈ దినం మనం ధ్యానించుకునే అంశం ఏంటంటే మారు మనసుకు తగిన ఫలాలు. అలాగే మనకి తెలుసు ఎన్ని రకాల ఫలాల గురించి దేవుని వాక్యం మనకి తెలియపరుస్తుందంటే మనం చదువుకున్న ఈ మత్తయి సువార్త 3వ అధ్యాయంలోనే మంచి ఫలాలు అని చదువుకున్నాం. అలాగే మారు మనసుకు తగిన ఫలాలను చదువుకున్నాం. మనకి బాగా తెలిసింది ఏంటంటే గలతీయులకు రాసిన పత్రిక 5:22లో ఆత్మఫలం గురించి ఉంటుందన్నమాట. ఆత్మఫలం గురించి. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రికలో వెలుగు ఫలము అని ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా మన జీవితంలో మనం ఫలించాలని. ఏ సీజన్కి సంబంధించిన రకరకాల ఫ్రూట్స్ మనకి తినటమే తెలుసు, కానీ దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నారంటే మనం కూడా వెలుగు ఫలాలు, ఆత్మ ఫలము, అలాగే మంచి ఫలము, మారు మనసుకు తగిన ఫలాలు మనం ఫలించాలని ప్రభువారు మన నుంచి కోరుకుంటున్నారనమాట. మన జీవితం ఏ విధంగా ఉంటుందంటే ఆకులతో నిండిపోయి ఉంటుంది, కానీ ప్రభువారు మనలో ఆకులు కాదు, ఏ విధంగా ఎదుగుతున్నామో, ఎంత పచ్చదనం ఉంది అన్నది కాదు, ఎటువంటి ఫలాలు మనం ఫలిస్తున్నామనేది ప్రభువారు మన నుంచి కోరుకుంటున్నారు. అందుకని ఏమంటున్నారంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించదము. ఇక్కడ కూడా దేని గురించి చెప్తున్నారంటే జిహ్వా ఫలం అర్పించదమన్నారు. ఇది ఎప్పుడు కరెక్ట్గా మనం అర్పించగలము అంటే ఎప్పుడైతే మారు మనసుకు తగిన ఫలాలు, మంచి ఫలాలు, వెలుగు ఫలములు, ఆత్మ ఫలం మనం ఫలిస్తామో అప్పుడు దేవుడు కోరుకునే మన నుంచి ఆశించే జిహ్వా ఫలం మనం అర్పించగలం. మనం ఏమనుకుంటామంటే ప్రతి వారం చేసే ఆరాధన జిహ్వా ఫలం అంటే కాదనమాట. ఎప్పుడు ఆయనకి స్తుతియాగం చేయగలం, మన జిహ్వా ఫలం అర్పించగలం అంటే మనం చదువుకున్నాం ఇందాక మారు మనసుకు తగిన ఫలాలు. అది ఎప్పుడు కనిపిస్తుంది అంటే మన జీవితంలో నిజమైన మార్పు వచ్చినప్పుడు నిజమైన జిహ్వా ఫలం మనం అర్పించగలం అన్నమాట. అంటే ఉట్టిగా మనం నోటితో చేసే ఆరాధన ఆయనకి ఇష్టం కాదు, అది మన హృదయంలో నుంచి మన జీవితంలో అది ప్రతిబింబించాలని ప్రభువారు కోరుకుంటున్నారనమాట. సో ఈ దినం మనం చెప్పుకున్నాం మన టాపిక్ ఫలము గురించి. అలాగే ఏ విధంగా మంచి ఫలాలు మనం ఫలించాలి అనేది ఈ దినం మనం ధ్యానిద్దాం. మనం గడిచిన వారంలోనే చెప్పుకున్నాం మనం మంచి ఫలాలు ఫలించాలి అంటే దేని మీద ఆధారపడి ఉంటుందంటే విత్తనం మీద ఆధారపడి ఉంటుందని చెప్పుకున్నాం. ఇంకా ప్రాముఖ్యమైనది ఈ దినం మనం తెలుసుకునే అంశాలు ఏంటంటే ప్రభువారు మన నుంచి కోరుకునే ఫలాలు మనం ఫలించాలి అంటే ముందుగా మన జీవితంలో 2 విషయాలు కావాలి. మనకు అందరికీ తెలుసు మనం ఏదైనా ఒక మొక్కని నాటాలి, లేకపోతే ఒక విత్తనం వేయాలి అంటే ఎలాంటి నేల ఉండాలంటే మంచి నేల ఉండాలి. ముందుగా మంచి నేలను చూస్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ రెండోదిగా ఏముండాలంటే మంచి నేలను ఎంపిక చేసుకున్న తర్వాత మంచి విత్తనాన్ని కూడా ఎంపిక చేసుకోవడం అనేది ప్రాముఖ్యమైనది. ఏ నేల పడితే ఆ నేలలో వేస్తే
అది రాదు. అలాగే నకిలీ విత్తనాలు వేసిన మంచి నేలలో రాదు. రెండు ప్రాముఖ్యమైనవి ఏంటంటే మంచి నేల ఉండాలి, అలాగే మంచి విత్తనాలు కూడా ఉండాలన్నమాట. అది ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారు. మనకందరికీ తెలుసు మంచి నేల అని దేవుడు స్పష్టంగా తెలియపరిచారు. విత్తనములు గూర్చిన ఆ ఉపమానం చెప్పినప్పుడు ఎవరు ఎక్కువగా ఫలించారంటే మంచి నేలన పడిన విత్తనము 100 ఫలించిందంట. అలాగే మనం విత్తనం గురించి కూడా ఎందుకు స్పెసిఫిక్గా మనం చెప్పుకుంటున్నామంటే గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మనం చూస్తే 7-8 వచనాలు చదువుకుందాం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటని కోయును. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట కోయును. ఇక్కడ విత్తనముల గురించి చాలా స్పెసిఫిక్గా చెప్తున్నారనమాట. అంటే శరీరేచ్ఛలను బట్టి విత్తడం, ఆత్మను బట్టి విత్తడం, అంటే 2 రకాల విత్తనాల గురించి కూడా ప్రభువారు తెలియపరుస్తున్నారు. ప్రభువారు మన నుంచి కోరుకునే ఫలాలు మనం ఫలించాలి అంటే ఏ విత్తనాలు మనం విత్తాలి, మన హృదయం అనే నేలని ఏ విధంగా మనం బాగు చేసుకోవాలనేది ఈ దినం మనం ధ్యానిద్దాం. మొదటిగా మనం చెప్పుకున్నది ఏంటంటే మంచి నేల మనం కలిగి ఉండాలి అని. మనకి జనరల్గా తెలుసు వ్యవసాయం చేసేవాళ్ళు ఏం చేస్తారు అంటే వరి కానీ ఏదైనా పంటను వేసేటప్పుడు మొదటిగా వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్గా వాళ్ళు పంట సాగు చేయడానికి దిగిపోరు. మొదటిగా వాళ్ళు చేసేది ఏంటంటే క్లీనింగ్ అన్నమాట, శుభ్రం చేస్తారు. మనం కూడా అంతే, వంట చేయాలనుకున్నప్పుడు ఏం చేస్తామంటే ముందు పాత్రని శుభ్రంగా కడుగుతాం. అలాగే ఒక వ్యవసాయదారుడు ఆ పంటను తను సాగు చేయాలనుకున్నప్పుడు ఆ నేల ఏ విధంగా ఉందో తను చూస్తాడనమాట. అది ఒకవేళ అందులో ముండ్ల తుప్పలు అలాగే రాళ్ళు ఇవన్నీ ఉంటే దాన్ని ఏం చేస్తాడంటే క్లియర్ చేస్తాడనమాట. మన టెక్స్ట్ బుక్స్లో కూడా ఉంటుంది. ఏం చేస్తారంటే ఉన్న చెత్తనంతా కూడా కాల్చివేస్తారంట. ఆ విధంగా కాల్చివేయడం ద్వారా ఏమవుద్దంటే భూమి సారవంతంగా మారుతుంది అనమాట. చెత్త అంతా కాలిపోయి పంట సాగు చేయడానికి ఆ భూమి అనుకూలంగా మారుతుంది. సో మొదటగా ఏం చేయాలి అంటే ఒక వ్యవసాయదారుడు పంట వేయాలనుకున్నప్పుడు ఆ భూమిని అంతా కూడా శుభ్రం చేస్తాడనమాట. అలాగ ఏం చేస్తారు అని అంటే వాళ్ళు దానికి రకరకాల పరికరాలు ఉపయోగిస్తారు. నాగలితో దున్నుతారు. అప్పుడు ఏమవుద్దంటే పెద్ద పెద్ద మంటి పళ్ళలు కూడా మొక్కలుగా అవుతాయి అన్నమాట. అంటే ఆ భూమి సేద్యం చేయడానికి అనుకూలంగా మార్చబడుతుంది అనమాట. మనకి తెలుసు, మనం కూడా ఏదైనా విత్తనాలు వేయాలనుకున్నప్పుడు ఏం చేస్తామంటే నీళ్లు వేసి నానబెట్టడం, దాన్ని తవ్వడం చేస్తూ ఉంటాం. ఎందుకు అని అంటే అందులో ఉన్న చెత్త పోద్దనమాట. అలాగే ఇంక ఏ విధమైన పురుగులు, మొక్కలకి హాని కలిగించే ఏ పురుగులున్నా పోతాయి. అలాగే విత్తనం వేయడానికి ఆ మట్టి అనుకూలంగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైతే దాన్ని దున్నుతామో ఆ నేలను దున్నినప్పుడు ఆ మట్టిలోనికి ఏదైతే నీళ్లు కానీ లైటింగ్ కానీ గాలి కూడా పాసేజ్ అవ్వడానికి వీలుగా మారుతుంది అన్నమాట. అలాగే ఇంకా ఏంటి అని అంటే ఎప్పుడైతే ఆ మట్టి అనుకూలంగా మారుతుందో మనం విత్తనం వేసినప్పుడు అది చక్కగా మొలకెత్తుతుంది అనమాట. సో మనం విత్తనం వేసే ముందు చేయాల్సింది ఏంటి అంటే ముందుగా నేలను శుభ్రపరచుకోవాలి. ఇది మన జీవితానికి ఏ విధంగా మనం అప్లై చేసుకోవచ్చు అంటే అందుకని మన హృదయాలను నేలతో పోల్చారన్నమాట. సో మనం మొదటిగా ఏం చేయాలంటే దేవుని వాక్య ప్రకారం మన హృదయం ఏ విధంగా ఉందని దేవుడు తెలియపరుస్తున్నారంటే ఇలా మేము లేము, మా హృదయం లేదు అని ఎవ్వరు అనుకోవడానికి లేదు. దేవుని వాక్యం చెప్తుందంటే అది ఖచ్చితంగా మన జీవితంలో ఉన్నట్టే. మన హృదయ స్థితి ఏ విధంగా ఉందని ప్రభువారు తెలియపరుస్తున్నారంటే మనం హోషియా గ్రంథం చూస్తే కనుక 10-12 వచనంలో చివరి లైన్, నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమయను కోత మీరు కోయుడి, యెహోవాను వెదకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇదివరకెన్నడను దున్నని బీడు భూమి దున్నుడి. ఈ వెర్స్ చదువుకున్న ఈ వచనము కొంచెం మన రివర్స్లో ఉందన్నమాట. ఎప్పుడు మనది ఫలిస్తుంది, ఎప్పుడు విత్తనం వేస్తాం అంటే చివరి భాగం మనం చదువుకోవాలి. ఇది వరకెన్నడను దున్నని బీడు భూమి దున్నుడి అని అంటున్నారు. ఎప్పుడైతే మన హృదయం బీడు భూమి వల్లే ఉన్నదో దాన్ని దున్నుకుంటామో అప్పుడు మనం ఏం చేయగలం,
విత్తనం వేయగలం. విత్తనం వేసినప్పుడు అది ఏమవుతుందంటే ఫలిస్తుంది అన్నమాట. సో మన హృదయం ఏ విధంగా ఉందని తెలియపరుస్తున్నారంటే హోషేయ గ్రంథం ద్వారా బీడు భూమి వలె ఉన్నదంట. అలాగే రెండవదిగా ఇంకా ఏ విధంగా ఉందని దేవుని వాక్యం మనకి తెలియపరుస్తుందంటే మనం సామెతలలో చూస్తే సామెతలు 24:31 ఇదిగో దాని అన్నంతటా ముండ్ల తుప్పలు బలిసి ఉండెను, దూలగొండ్లు దాని కప్పి ఉండెను, దాని రాతి కూడా పడి ఉండెను. సో ఇంకా మన హృదయంలో ఏముందంట, మన హృదయం బీడు భూమి వలె ఉండడం మాత్రమే కాకుండా మన హృదయం నిండా ఏమున్నాయంటున్నారంటే ముండ్ల తుప్పలు ఉన్నాయంట, దూలగొండ్లు కప్పేసాయంట, అలాగే రాతి కూడా పడిపోయి ఉందంట. అంటే మన హృదయంలోనికి ఏం వెళ్తుందో ఏం వస్తుందో దేంతో నింపుకుంటున్నామో ఇంకా దానికి ఏమీ అడ్డు లేదన్నమాట. అంటే అటువంటి స్థితిలో మన హృదయం ఉందని ప్రభువారు తెలియపరుస్తున్నారు. సో ఇటువంటి హృదయంలో మంచి ఫలాలు ఫలించడం అంటే అది అసాధ్యమైనది. ఇటువంటి హృదయంలో నుంచి ఎలాంటి ఫలాలు వస్తాయంటే మనం చదువుకున్నాం, కాని ఫలములు, పనికి మాలిన ఫలములు వస్తాయని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. కానీ ప్రభువారు మన నుంచి ఏం కోరుకుంటున్నారంటే మారు మనసుకు తగిన ఫలాలు అంటున్నారు, మంచి ఫలాలు అంటున్నారు, అలాగే వెలుగు ఫలములు, ఆత్మ ఫలం అంటున్నారు. ఇవన్నీ రావాలంటే మన హృదయ స్థితి ఈ విధంగా ఉంటే ఇటువంటి ఫలాలు ఫలించడం అనేది ఇంకా అసాధ్యం అన్నమాట. సో మనం మొదటిగా చెప్పుకున్నాం, మనం ఇటువంటి ఫలాలు ఫలించాలంటే మన హృదయ స్థితి మార్చుకోవాలి అని మనం మొదటిగా తెలియపరుచుకున్నాం. సో మనం ఏం చేయాలంటే బీడు భూమి వలె ఉన్నటువంటి మన హృదయాన్ని, అలాగే దోలగొండ్లు ముండ్ల తుప్పలు కప్పివేసిన మన హృదయాన్ని, అలాగే యేసు ప్రభు వారు చెప్పారు అక్కడ విత్తనం వేసిన తర్వాత జరిగిన విషయం ఏంటి అన్నారంటే ముండ్ల తొప్పలు అంటే ఏం చెప్పారంటే ఐహిక విచారము, ధనమోసమని, అలాగే రాతి నేల. మన హృదయంలో అనేక విషయాల్లో మనం చాలా స్టబర్న్గా ఉంటాం అన్నమాట. అంటే కొన్ని ఏరియాస్లో మనం మార్చుకోవడానికి ఇష్టపడం, మనకి వాక్యం పడుతుంది కానీ ఆ విత్తనము ఫలించదు అని మత్తయి సువార్తలో మనకి తెలియపరిచారు. ఉపమానం తెలియపరిచినప్పుడు రాతి నేలను పడిన విత్తనం ఏ విధంగా ఉందంట, వేరు మొలకెత్తుతుంది కానీ అది లోపలికి రాళ్ల వలన లోపలికి అది వెళ్ళలేని స్థితిలో అది ఏమవుద్దంటే సరిగా ఫలించని స్థితి. అలాగే ముండ్ల తొప్పలు, ధనమోసం, ఐహిక విచారాలు, చెడుతనం, దుష్టత్వం ఉండడం వల్ల ఏమవుద్దంటే అవి బలంగా పెరుగుతాయి కానీ వాక్యాన్ని అణిచివేస్తాయని. అందుకని ఏం చేయాలి అంటే మన హృదయాన్ని ముందుగా మనం పరిశుభ్రపరచుకోవాలి అని దేవుని వాక్యం మనకి తెలియపరుస్తుంది అన్నమాట. అంటే ఇలాంటి హృదయం సాగు చేయడానికి వీలు పడదన్నమాట. కానీ అలాంటిది కూడా దేవుడు ఏం చేస్తారంటే మంచి ఫలములు ఫలించేదానిగా ఆయన మారుస్తారు. అందుకని ఏమన్నారంటే యెహోవానైన నేను సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అన్నారు. కేవలం ఆయన మన జీవితాలను మార్చడానికి లోకంలోనికి వచ్చారు కాబట్టి మనము కూడా మన జీవితాలను మార్చుకోవడానికి ఇష్టపడాలని ప్రభువారు తెలియపరుస్తున్నారు. ఏ విధంగా రైతు తన పొలాన్ని శుభ్రం చేస్తాడో, ఆ భూమిని సరిచేస్తాడో మనం కూడా మన హృదయాలను సరి చేసుకోవాలని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. సో రైతు అంటే తనకున్న పరికరాల ద్వారా ఆ నాగలి వీటన్నిటినీ ఉపయోగించి తన యొక్క భూమిని తను సరి చేసుకుంటాడు. కానీ మన హృదయాలను ఏ విధంగా మనం సరి చేసుకోగలమంటే, ఏ విధంగా పరిశుభ్రపరచుకోగలమంటే ఎప్పుడైతే మనం దేవుని సన్నిధానంలోనికి వస్తామో మన వాస్తవ స్థితి, ఎక్కడ రాళ్ళు ఉన్నాయో, ఎక్కడ ముండ్ల తొప్పలు ఉన్నాయో, ఎక్కడ గచ్చ పొదలు ఉన్నాయో ప్రభువారు అన్నీ మనకి తెలియపరుస్తారనమాట. అందుకని మోషే భక్తుడు ఏమన్నారంటే నీ ముఖకాంతిలో మా రహస్య పాపాలు కనబడుచున్నవని. అంటే ఆ రహస్య పాపాలు ఎవరికీ తెలియదు కానీ దేవుని సన్నిధానంలోనికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కటి కూడా, ప్రతి చిన్నది కూడా దేవుడు మనకి తెలియపరుస్తారనమాట. ఆయన ముఖకాంతిలో మనలో ఉన్న ప్రతి చీకటి కూడా బయలుపరచబడుతుందంట. అంటే ఎక్కడ రాళ్ళు ఉన్నాయో, బండరాళ్ళు ఉన్నాయో ఆ స్థితి అంతా కూడా దేవుడు మనకి తెలియపరుస్తారు. సో ఆయన సన్నిధానంలోనికి మనం వచ్చినప్పుడు మన వాస్తవ స్థితి మనకి తెలియపరచబడుతుంది. మనకు అందరికీ తెలుసు యెషయా భక్తునికి తన వాస్తవ స్థితి ఎప్పుడు తెలిసిందంటే ఎప్పుడైతే సింహాసనాసీనుడైన ప్రభువారిని చూచాడో దూతలంతా కూడా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఆయన్ని ఆరాధిస్తున్నారో అప్పుడు ఈయనకి
నాకు అపవిత్రమైన పెదవులు ఉన్నాయని ఆయనకి తెలిసిందనమాట. ఎప్పుడైతే ప్రభువారి సన్నిధానంలోనికి వచ్చాడో, అంటే ప్రతి వారం కూడా మనం ఆయన సన్నిధానంలోకి వస్తున్నామంటే దేవుడు మన వాస్తవ స్థితి, మన జీవితాలు, మన బ్రతుకులు ఎలా ఉన్నాయో ప్రతిదీ కూడా దేవుడు మనకి తెలియపరుస్తారనమాట. తెలియపరిచినప్పుడు మనం ఏం చేయాలని కోరుకుంటున్నారంటే, మనం యెషయా భక్తుని వలె ఆయన ఏమన్నారంటే, ప్రభువారు ఏం చెప్పలేదు, నీకు అపవిత్రమైన పెదవులు ఉన్నాయి, నువ్వు ఇలాంటి ప్రజల మధ్య ఉంటున్నావని ఏం చెప్పలేదు. అక్కడ జరిగిన సంగతి అంతా ఏంటంటే, యెషయా గ్రంథం 6వ అధ్యాయం మనం చూస్తే కనుక 1 నుంచి 4 వచనాల్లో ఏ విధంగా ఆరాధిస్తున్నారు, ఆరాధించినప్పుడు జరిగిన పరిస్థితి ఏంటన్నది అక్కడ ఉన్నది. కానీ 5వ వచనంలో ఇక్కడ ఏం జరిగిందంటే, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించి తిని రాజును నేను కన్నులారా చూచితిని అనుకుంటుని. ఇక్కడ కేవలం యెషయా గారు ఏం చూసారంటే, ప్రభువారిని ఏ విధంగా శరాపులు దోతలు ఆరాధిస్తున్నాయి, కేవలం అదొక్కటే చూశారు. ఇక్కడ ఏమి మాటలు ఆయనతో మాట్లాడటం అనేది ఏం జరగలేదు. కానీ ఆ ఆరాధన అంతా చూసినప్పుడు ఈయనలో కలిగిన మార్పు ఏమన్నారంటే, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నేను నివసించువాడను, నేను నశించి తిని అని అన్నారు. అంటే నా వాస్తవ స్థితి ఈ విధంగా ఉన్నది అని ఆయన గ్రహించారనమాట. మనం ఆరాధనకు వస్తున్నాం, దేవుడు మన స్థితి ఏ విధంగా ఉందో మనకి తెలియపరుస్తారు. మనం కూడా ఏం చేయాలంటే యెషయా గారి వలె, అయ్యో నా స్థితి ఈ విధంగా ఉందని మనం పశ్చాత్తాపం చెందాలన్నమాట. ఈ విధంగా ఉందా, ఓకే అని మనం అనుకుంటున్నాం, కానీ అలా కాదు. కానీ యెషయా గారి వలె నిజమైన పశ్చాత్తాపం మన జీవితంలో ఉండాలని కోరుకుంటున్నారనమాట. నేను ఒక దైవజన్ని వాక్యం విన్నప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, చాలామంది అంట అని కాదు కానీ మన సంఘంలో కూడా చూసేది ఏంటంటే, మ్యాక్సిమం పాటలకి ఎవరు ఎక్కువ మంది ఉండరు. అంటే వేళ్ళ మీద మనం లెక్క పెట్టి చెప్పచ్చు. ఏమంటారంటే, వాక్యం సమయానికి వెళ్ళొచ్చులే అనుకుంటారు. వాక్యాన్ని ఏమన్నారు, విత్తనం అన్నారు. ఆ విత్తనం మన హృదయంలో పడాలంటే మనం చెప్పుకున్నాం, మన హృదయం అనేది ముందుగా మనం దున్నుకోవాలన్నమాట. దేని ద్వారా అంటే పాటల ద్వారా దాన్ని మనం దున్నుకుంటామని ఆ దైవజనుడు తెలియపరిచారనమాట. అంటే పాటల్లో ఏముందిలే అనుకుంటాం, అంటే పాటలు ఏం చేస్తాయంటే మన హృదయాన్ని, వాక్యాన్ని స్వీకరించడానికి అనుకూలంగా మలుస్తాయి అన్నమాట. సో మనం దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం, దాన్ని కూడా మనం నిర్లక్ష్యపరచకూడదని ప్రభువారు తెలియపరుస్తున్నారనమాట. సో మనం మన వాక్య భాగానికి వస్తే, యెషయా భక్తుడు తన వాస్తవ స్థితిని తెలుసుకున్నారు, ఆయన ఒప్పుకున్నారనమాట. సో మనము కూడా ప్రతి వారం ఆరాధన చేస్తాం, కన్నీటితో చేస్తాం, ఎంతో భయభక్తులతో. కానీ అది మన జీవితంలో ప్రతిబింబించాలి, అది రిఫ్లెక్ట్ అవ్వాలని ప్రభువారు కోరుకుంటున్నారనమాట. యెషయా గారు ఏమన్నారు, అయ్యో ప్రభువా నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడని అన్నారు. మనం ఇందాక చెప్పుకున్నాం, రైతు ఏ విధంగా తన భూమిని సాగు చేస్తాడంటే రకరకాల పరికరాలను ఉపయోగించి. మన హృదయాన్ని కూడా సరి చేసుకోవాలి, శుభ్రం చేసుకోవాలంటే ఉండాల్సిన పరికరం ఏంటి అంటే ఒప్పుకోవడం, పశ్చాత్తాపడటం అన్నమాట. ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో, అందుకని ఏమన్నారు, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. మనం ఏం చేయాలంటే మన జీవితాల్లో ఒప్పుకోవాలన్నమాట. మనం ఒప్పుకోవడానికి ఇష్టపడ్డాం, కానీ యెషయా భక్తుడు ఇక్కడ ఒప్పుకున్నారు, అది స్పష్టంగా ప్రభువారు రాయించారు. మనము కూడా ఆ విధంగా ఒప్పుకోవాలని తెలియపరుస్తున్నారు. అలాగే సొంకరి పరిసైడు ప్రార్థన కూడా యేసు ప్రభువారు మనకి తెలియపరిచారు. ఆయన ఏం చేశాడు, ఆయన చేసేవి చెప్పాడు, కానీ ఆయన ఏం చెయ్యట్లేదో, దేవుడు ఎలా ఉండాలని కోరుకుంటున్నారో అది తను ఒప్పుకోలేదు. కానీ సొంకరు ఒప్పుకున్నాడు అనమాట. ఎవరు నీతిమంతులుగా తీర్చబడ్డారు అంటే సొంకరే నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. అంటే మందిరానికి వచ్చి వెళ్ళడం ద్వారా మన జీవితం మార్పు చెందదు. మనం ఏ విధంగా మందిరంలో దేవుని సన్నిధికి మనం స్పందిస్తున్నామనే దాన్ని బట్టి మన జీవితం, మన ఫలం ఫలించడం అనేది దాని మీద ఆధారపడి ఉంటుందని ప్రభువారు తెలియపరుస్తున్నారు. సో యెషయా భక్తుని వలె మన హృదయం అనే నేలను మనం చదును చేసుకోవాలి,
సాగుకి అనుకూలంగా మార్చుకోవాలంటే ఒప్పుకోవడం, పశ్చాత్తాపడటం అనేది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమని ప్రభువారు తెలియపరుస్తున్నారు. అలాగే ఇంకా మన జీవితంలో ఎప్పుడైతే మనం ఒప్పుకొని పశ్చాత్తాపడతామో అక్కడికి ఒక స్టెప్ లెవెల్ 1 పూర్తయినట్టు అనమాట. అంటే మన హృదయంలో ఉన్న రాళ్ళేంటి, గచ్చపొదలేంటి, మొండ్ల తుప్పలేంటి అన్నీ కూడా సరిచేయబడతాయి అన్నమాట. ఎప్పుడైతే మనం ఒప్పుకొని విడిచిపెడతామో, పశ్చాత్తాపడతామో దాని ద్వారా ప్రభువారు మన హృదయాన్ని శుద్ధీకరిస్తారు. అక్కడతో నేల మనకి రెడీగా ఉంది. రెండవదిగా మనకి ఏం కావాలి అని మనం చెప్పుకున్నాము అని అంటే విత్తనాలు అన్నమాట. సో నేల రెడీగా ఉంటే సరిపోదు, విత్తనాలు కూడా చాలా ప్రాముఖ్యం అంటున్నారు. మనం శుభ్రం చేసి నేలను కనుక ఖాళీగా ఉంచితే మరలా కలుపు మొక్కలు వస్తూనే ఉంటాయి. సో కలుపు మొక్కలు రాకుండా మంచి ఫలాలు రావాలి అంటే మనం ఏం చేయాలంటే విత్తనాలు, మంచి విత్తనాలు విత్తుకోవాలి అని తెలియపరుస్తున్నారు. సో మనం విత్తనాలు విత్తుకునే ముందు ఏం చేయాలంటే ఆ విత్తనం ఎలాంటిదో మనకి తెలుసుకోవాలి. మనం ఏదైనా మొక్కలు వేయాలనుకున్నప్పుడు మంచి విత్తనాలు తీసుకుంటాం, ఎవరు పనిగట్టుకొని నకిలీ విత్తనాలు తీసుకోరు. అందుకని సీడ్ సెలెక్షన్ అనేది చాలా ప్రాముఖ్యం అన్నమాట. మనం చెప్పుకున్నాం ఇందాక గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 2 రకాల విత్తనాలు ఉన్నాయి. శరీరేచ్ఛలను బట్టి విత్తడం, అలాగే ఆత్మను బట్టి విత్తడం అని. ఈ 2 రకాల్లో ఏది కావాలో దేవుడు ఎంపిక చేసుకునే అవకాశం మనకి ఇచ్చారనమాట. నువ్వు ఇది విత్తుకో అని ప్రభువారు ఎవరిని బలవంత పెట్టారు. సో మనం ఇంకా బెటర్గా మనం దీన్ని అర్థం చేసుకోవాలి అంటే మనం ఒక ఎగ్జాంపుల్ చూస్తే కనుక ఈ విత్తనాలకు సంబంధించి సామెతల గ్రంథము 11వ అధ్యాయము 18వ వచనంలో 2వ భాగం, నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము పొందును. మనం చదువుకున్నాం. ఇక్కడున్న విత్తనం ఏంటంటే సీడ్ ఆఫ్ రైచియస్నెస్ అంటున్నారనమాట. అంటే నీతి అనే విత్తనాన్ని ఇక్కడ మనం చూసినాం. అలాగే ఇంకొక ఈ నీతి గురించి మనం చెప్పుకోవాలంటే మన స్వనీతి కాదు, మన దుర్నీతి కాదు, లోకము చెప్పే నీతి కాదనమాట. ఎవరి నీతి అని అంటున్నారంటే మనకందరికీ తెలుసు, యెహోవాయే మన నీతి. అలాగే ఆయనే మనకు జ్ఞానమును, నీతి, పరిశుద్ధత, విమోచనం అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. సో ప్రభువారి నీతిని మనం మన హృదయంలో విత్తుకోవాలి అని తెలియపరుస్తున్నారనమాట. మనం జనరల్గా ఏం చేస్తామంటే స్వనీతి కలిగి ఉంటాం, దుర్నీతి కలిగి ఉంటాం. అటువంటిది కాదు అని తెలియపరుస్తున్నారు. దేవుని దృష్టిలో ఏది నీతో అది మన హృదయంలో మనం విత్తుకోవాలని స్పష్టంగా తెలియపరుస్తున్నారు. ఇక్కడ మనం చదువుకున్నాం మొదటి రకం విత్తనం ఏంటి అంటే నీతి అనే విత్తనం. మనం హోషేయ గ్రంథంలో కూడా చదువుకున్నాం ఏమని అంటే నీతి అను విత్తనము వేయాలి అని. రెండవ టైపు విత్తనం ఏ విధంగా ఉంటుందంటే ఇదే సామెతలు గ్రంథములో సామెతలు 22:8వ వచనం, దౌష్ట్యమును విత్తువాడు కీడును కోయును. సో ఇక్కడ మనం చూస్తున్నాం రెండో రకమైన, ఇది నకిలీ విత్తనంగా మనం చెప్పుకోవచ్చు. ఇది ఏ విత్తనం అంటే దౌష్ట్యంను విత్తువాడు అని అంటున్నారు. ఇంగ్లీష్ బైబిల్లో ఏముంటుందంటే ఈ దౌష్ట్యం అనే దాని గురించి పాపమని, అన్యాయం అని, దుష్టత్వం అని, చెడుతనం అని ఉందన్నమాట. అంటే ఇది శరీరేచ్ఛలను బట్టి విత్తే విత్తనంగా మనం ఎంచుకోవచ్చు. మొదటిగా మనం చూసింది ఏంటి అంటే నీతి అనే విత్తనం దేన్ని చూపిస్తుందంటే ఆత్మను బట్టి విత్తే విత్తనంగా మనం చూసుకుంటాం. ఇక్కడ మనం చదువుకున్నాం 2 రకాల విత్తనాల గురించి, నీతి గురించి, పాపం గురించి. సో ఎటువంటి విత్తనాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలనేది కూడా దేవుడు మనకిచ్చారన్నమాట. సో మనం ఏది విత్తుకుంటే మంచి ఫలాలు ఫలిస్తామో మనకు అందరికీ తెలుసు. ఇక్కడ ఎటువంటి విత్తనాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలో మనం చెప్పుకున్నాం. రెండవదిగా ఏ విధంగా విత్తనాన్ని కూడా మనం నాటాలో ప్రతిదీ కూడా దేవుడు చాలా స్పష్టంగా బయలుపరిచారనమాట. అంటే మీరు మంచి ఫలం ఫలించేయండి, ఎలా ఫలిస్తారో నాకు తెలియదని అక్కడే అని ఆయన చెప్పలేదు. ప్రతిదీ కూడా మనకి స్టెప్ బై స్టెప్ చెప్పారనమాట. ఏ విధంగా ఆ విత్తనాలను మన హృదయంలో విత్తుకోవాలి అని అంటున్నారంటే సామెతలు 126 కీర్తనలు 126 కీర్తనలు 126
5-6 వచనాలు. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. పిడికిడి విత్తనముల చేత పట్టుకొని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానము చేయిచు పనులు మోసుకొని వచ్చును. మనం జనరల్గా ఈ వచనం దేనికి ఉపయోగిస్తామంటే మన బాహ్య సంబంధమైన ఆశీర్వాదాల కోసం మనం దీన్ని వినియోగిస్తాం. అంటే మనం కన్నీటితో ప్రార్థన చేస్తే దేవుడు మనకి ఇస్తాడని. ఆయన ప్రేమగల తండ్రి కాబట్టి మనం అడిగినా అడగకపోయినా ఏడిసినా ఏడవకపోయినా కొన్ని ఆశీర్వాదాలు ఆయన మనకి ఇస్తూనే ఉంటారు. ఇక్కడ మనం మన ఆత్మీయ జీవితానికి వచనాన్ని మనం అప్లై చేసుకుంటే ఏమంటున్నారంటే కన్నీళ్లు విడుచుచు విత్తువారు అని అన్నారు. అందుకని ఇందాక మనం చెప్పుకున్నాం ఒప్పుకోవడం, పశ్చాత్తాపం, అందులో భాగం ఏంటంటే కన్నీరు అనమాట. అందుకని పౌలు గారు ఏమంటారంటే దైవ చిత్తానుసారమైన దుఃఖం అని చెప్తున్నారు. ఉట్టినే నటనగా ఏడిచే దుఃఖం కాదు కానీ దైవ చిత్తానుసారంగా. అందుకని ఇక్కడ ఏమంటున్నారంటే కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. ఎప్పుడైతే మనం మారు మనసు పశ్చాత్తాప హృదయంతో ఈ నీతి అనే విత్తనాన్ని మనం విత్తుకుంటూ ఉంటామో మనం ఏ విధంగా పంటను కోస్తామంట సంతోషగానంతో పంట కోస్తామంటున్నారు. అలాగే ఇక్కడ ఇంకొకటి ఏమంటున్నారంటే పిడికెడు విత్తనములు చేత పట్టుకొని, అంటే మనం విత్తుకునే నీతి కొంచెమైనా కానీ, అంటే మనం నీతిని మాత్రమే ఎంచుకొని మన హృదయంలో మనం విత్తుకున్నప్పుడు ఇక్కడ ఏమంటున్నారు సంతోషగానము చేయుచు పనులు మోసుకొని వచ్చిన. అంటే ప్రభువారు మనం ఆయన ఎదుట నిలబడవలసిన సమయంలో మనం సంతోషపడతామే కానీ సిగ్గుతో తల వంచుకునే పరిస్థితిలో మనం ఉండమని తెలియపరుస్తున్నారు. సో మనం ఏ విధంగా మన హృదయంలో దీన్ని విత్తుకోవాలని వాక్యం తెలియపరుస్తుందంటే పశ్చాత్తాప హృదయంతో, కన్నీటితో, నిజమైన పరితాపంతో ఈ విత్తనాలను మన హృదయంలో మనం విత్తుకోవాలని ప్రభువారు తెలియపరుస్తున్నారు. మొదటిగా మనం గ్రౌండ్ని ప్రిపేర్ చేసుకున్నాం. రెండవదిగా సీడ్ దేన్ని సెలెక్ట్ చేసుకోవాలో, విత్తనాన్ని దేన్ని సెలెక్ట్ చేసుకోవాలో మనం చూసాం. అలాగే మూడవదిగా ఏ విధంగా దాన్ని విత్తుకోవాలో కూడా మనం తెలియపరుచుకున్నాం. ఇంకొకటి ఇంకా మనకేంటి అంటే సో ల్యాండ్ రెడీగా ఉంది, సీడ్స్ రెడీగా ఉన్నాయి, విత్తనం వేసాం, ఇక్కడితో అయిపోయిందంటేనా? ఇంకా అవ్వలేదు. ఎందుకంటే ప్రభువారు ఏ విధంగా మన హృదయం ఉంది, ఏ విధంగా దాన్ని విత్తుకుంటున్నాం, ఎటువంటి సీడ్ వేసుకుంటున్నాం అన్నది కాదు కానీ ఎటువంటి ఫలాలు ఫలిస్తున్నాం అనేది ప్రభువారు చూస్తున్నారనమాట. మనకందరికీ తెలుసు ఆయన బేతనీ వైపు నుంచి వెళ్ళేటప్పుడు ఒక అంజూరపు చెట్టును చూశారంట. అది చాలా చక్కగా మంచిగా ఆకులతో ఉందంట. చూసేసరికి ఫలాలు ఏమీ లేవంట. అక్కడ స్పష్టంగా ఒక మాట కూడా రాయబడింది. ఏంటి అంటే అది అంజూరపు పండ్ల కాలము కాదు అని. సో ఆ పండ్ల కాలం కాదు కానీ ప్రభువారు పండ్ల కోసం చూశారు. పండ్లు లేనప్పుడు ఆయన ఏం చేశారంటే దాన్ని శపించినట్టుగా చూస్తున్నాం. మనకి బాహ్య సంబంధమైన వాటికి సీజన్ ఉంటుందేమో కానీ మన జీవితంలో ఫలం ఫలించడానికి సీజన్ అనేది ఉండదు అని ప్రభువారు తెలియపరుస్తున్నారనమాట. అంటే ఎటువంటి విత్తనం, నీతి అనే విత్తనం మనం వేసినప్పుడు ఎటువంటి పరిస్థితి వచ్చినా సరే మనం ఫలించాలి అని. నాకు అనుకూలంగా లేవిది ఫలించడానికంటే ప్రభువారు ఒప్పుకోరు. ఆయన ఎప్పుడైనా చెక్ చేసే సమయం ఉంటుంది. అంటే మనం ఏ విధంగా చెప్పుకోవచ్చు అంటే హిస్ కాల్ ఆర్ ఈదర్ కమింగ్, అంటే ఆయన మనల్ని పిలవడం, మన మరణమైనా సరే లేకపోతే ఆయన రాకడైనా సరే. సో ఈ రెండిటిలో ఏది జరిగినా ఫలాన్ని చూడటం అనేది ఖచ్చితంగా తప్పనిసరిగా జరిగేది. సో ఆ టైంకి ఫలాలు ఉంటే మన జీవితం ఇంకొకలాగా ఉంటుంది, లేకపోయినా పనికి మాలిన ఫలాలు ఉన్నా అది వేరే విధంగా ఉంటుందని ప్రభువారు తెలియపరుస్తున్నారు. సో మన హృదయాన్ని సరి చేసుకున్నాము, విత్తనం వేసి ఊరుకున్నామంటే కుదరదు అని అంటున్నారు. ఇంకా మనం చేయవలసింది ఉంది అని ప్రభువారు తెలియపరుస్తున్నారు. అంటే ఫలము ఫలించాలి, మంచి ఫలం ఫలించాలి అని తెలియపరుస్తున్నారు. ఆ విత్తనము చక్కగా మొలకెత్తాలి అంటే మనం ఏం చేయాలంటే దానికి నీళ్లు పోస్తూ ఉండాలి, కావలసిన ఎరువులు మనం వేస్తూ ఉండాలన్నమాట. అలాగే మన హృదయంలో మనం నీతి అనే విత్తనాన్ని వేసుకున్నప్పుడు దానికి కూడా కొంత మనం ఎరువులు వేస్తూ ఉండాలన్నమాట. అంటే ఎలాంటి ఎరువులు అని మనకి దేవుని వాక్యం తెలియపరుస్తుందంటే మనం వ్యక్తిగతంగా దేవునితో సహవాసాన్ని కలిగి ఉండడం, అలాగే మనం ప్రతినిత్యము దేవుని వాక్యాన్ని ధ్యానించడం ద్వారా, అలాగే సహవాసం అనేది ప్రాముఖ్యం అన్నమాట. ఇంకొకటి ఏంటి అని అంటే
పరిశుద్ధాత్మ నింపుదల కలిగిన జీవితం, ఇవన్నీ ఉంటేనే మనం వేసిన విత్తనం మొలకెత్తుతుంది, చక్కగా ఫలిస్తుంది. ఎప్పటి వరకు అంటే మన మరణ పర్యంతం వరకు కూడా ఫలిస్తూనే ఉంటుందని ప్రభువారు తెలియపరుస్తున్నారు. సో మనం చెప్పుకున్నాం, లేఖనాల ప్రకారం మనం చూసుకుంటే మనము ఇంకా ఫలించాలి, మంచి ఫలాలు మనం ఫలించాలి అంటే మనం ఏం చేయాలంటే యోహాను సువార్త 15వ అధ్యాయము ప్రభువారు నిజమైన ద్రాక్షావల్లిగా తను పోల్చుకున్నారనమాట. మనలను తీగలుగా ఆయన పోల్చారు. యోహాను సువార్త 15వ అధ్యాయము 4-5 వచనాలు మనం చూస్తే పేజ్ నెంబర్ 96. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగో ఫలింపదు, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే మనము ఫలం ఫలించడానికి దేవుడు ఇక్కడ మనకి ఒక విషయం తెలియపరుస్తున్నారనమాట. ఏమంటున్నారంటే నా యందు నిలిచి ఉండండి అని. మనకందరికీ తెలుసు, ఒక చెట్టు నుంచి ఒక కొమ్మని కట్ చేస్తే కనుక అది బ్రతకదు, అది ఆ చెట్టుతోనే ఏకమై ఉన్నప్పుడు అది చక్కగా ఫలిస్తుంది అనమాట. అలాగే ప్రభువారి నుంచి మనం సెపరేట్ అయ్యి మనం ఏమీ చెయ్యలేము అని అంటున్నారు. మనం బ్రతికినంతకాలం ప్రతి నిత్యము కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సెపరేటెడ్ ఫ్రమ్ గాడ్ ఆర్ సెపరేటెడ్ ఫర్ గాడ్. అంటే దేవుని నుంచి మనం వేరుగా ఉంటున్నామా, లేకపోతే దేవుని కొరకు మనల్ని మనం వేరుపరుచుకుంటున్నామా, ప్రత్యేకపరుచుకుంటున్నామా అనేది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇక్కడ ఏమంటున్నారంటే నాకు వేరుగా ఉండి మీరేం చేయలేరు, మీరు ఫలించలేరు అని చెప్తున్నారనమాట. సో మనం ఆయనలో నిలిచి ఉండాలని. ఏ విధంగా ఇక్కడ అది కూడా చెప్తున్నారు, తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగ ఫలింపదు. అంటే ఆ కొమ్మ ఎప్పుడైతే ఆ మొక్కతో ఏకమై ఉంటుందో కావలసిన నీరు, న్యూట్రియంట్స్ అన్నీ కూడా దానికి అందుతాయి అన్నమాట. అలాగూ మన జీవితంలో కూడా ఎప్పుడైతే మనకి యేసుక్రీస్తు వారి జీవం మనకి కాన్స్టెంట్గా సప్లై ఉంటుందో ఆ జీవం ద్వారా మనం మంచి ఫలాలు ఫలించగలం అన్నమాట. ఎప్పుడైతే వెలుగుతో మనం కనెక్ట్ అయ్యి ఉంటామో వెలుగు ఫలాలు మనం ఫలించగలం. ఎప్పుడైతే హోలీ స్పిరిట్ని మనం కలిగి ఉంటామో ఆత్మ ఫలాన్ని మనం కలిగి ఉండగలం. సో సెపరేట్ అయిపోయి మనంతట మనం చేసేదంటూ ఏది ఉండదని ప్రభువారు తెలియపరుస్తున్నారు. మన జీవితంలో ప్రభువారు కోరుకునే మంచి ఫలాలు మనం ఫలించట్లేదంట. మనం ఎటువంటి ఫలాలు ఫలిస్తున్నామని ప్రభువారు తెలియపరుస్తున్నారంటే అది ఆయన చాలా బాధతో చెప్తున్నారనమాట. మనం చూస్తే కనుక యెషయా గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనంలో చివరి 2 భాగాలు చూస్తే అది ద్రాక్ష పండ్లు కాయన నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయటకు కారణమేమి? సో ప్రభువారు మనల్ని నిక్కమైన విత్తనంగా ఆయన నాటారంట. కానీ మనం ఎలాంటి ఫలాలు ఫలిస్తున్నామని చెప్పారంటే కారు ద్రాక్షలంట. అంటే దేనికి పనికిరావన్నమాట. అంటే ప్రభువారు మన నుంచి మంచి ఫలాలు ఆశిస్తున్నారు, కానీ మన నుంచి వచ్చే ఫలాలు ఏమంటున్నారంటే కారు ద్రాక్షలు, నేను అన్నీ బాగానే చేస్తున్నాను కదా అని అంటున్నారు. కానీ మన వంతుగా మనం చేయాల్సింది మనం చేయట్లేదని ప్రభువారు బాధపడుతున్నారనమాట. అలాగే ఇంకొక వచనంలో కూడా ఏం చెప్తారంటే ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం చూస్తే 21వ వచనం, శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నేను నిన్ను నాటి తిని, కేవలం నిక్కమైన విత్తనము వలన చెట్టు వంటి వానిగా నిన్ను నాటి తిని, నాకు జాతిహీనపు ద్రాక్షవల్లి వలె నీ వెట్లు భ్రష్ట సంతానమైతివి. చాలా శ్రేష్టమైన విత్తనంగా మనల్ని నాటారంట. కానీ ప్రభువారు బాధతో దుఃఖంతో చెప్పే మాటలు ఏంటంటే నేను ఇంత పర్ఫెక్ట్గా నిన్ను నాటాను కదా, అన్ని విషయాల్లో కేర్ తీసుకుంటున్నాను కదా, కానీ ఎందుకు నువ్వు మంచిగా ఫలించట్లేదని ప్రభువారు అడుగుతున్నారు. సో మంచి ఫలాలు ఫలించాలంటే మనం చెప్పుకున్నాం, ఎందుకంటే మనం వేరుగా ఉండాలనుకుంటున్నాం కాబట్టి మన నుంచి కారు ద్రాక్షలు వస్తున్నాయి. వేరుగా ఉండాలనుకుంటున్నాం కాబట్టి మనం ఎలాంటి ఫలాలు ఫలిస్తున్నామంటే జాతిహీనమైన ఫలాలు ఫలిస్తున్నామని అంటున్నారు. కానీ మంచి ఫలాలు ఫలించాలంటే ఆయనలో నిలిచి ఉండాలి అని ప్రభువారు తెలియపరుస్తున్నారు. ఆయనలో నిలిచి ఉండాలి అంటే అది కష్టమైనదే. కానీ ప్రభువారు ఏమంటున్నారంటే నా కాడి
సులువుగా ఉంటుంది, నా భారం తేలికగా ఉంటుంది అంటున్నారు. మనం మంచి ఫలాలు ఫలించాలి, రాబోయే తీర్పును మనం తప్పించుకోవాలి అంటే మనం ఏం చేయాలంటే ఆయనలో నిలిచి ఉండాలని తెలియపరుస్తున్నారు. అందుకని మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఫలములు ఫలించకపోతే ఎటువంటి పరిణామం కూడా వెంటనే తెలియపరిచాడు. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరును ఉంచబడి ఉన్నదంట, అంటే ఎనీ టైం నరికేయడానికి సిద్ధంగా ఉన్నది అని ప్రభువారు తెలియపరుస్తున్నారు. మనం గడిచిన వారంలో చెప్పుకున్నాం, గొడ్డలి దేన్ని చూపిస్తుందంటే తీర్పుని చూపిస్తుందని. సో తీర్పు దినం వచ్చినప్పుడు నాకు ఇంకొక అవకాశం కావాలి అంటే అవకాశాలు అనేవి పరిమితము, కృప కూడా పరిమితము అని మనం పదే పదే చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఏశావు గురించి మనకి తెలుసు, మారు మనసు పొందవలసిన ఆ టైంలో పొందలేదన్నమాట, తర్వాత ఏడ్చాడంట. కానీ మారు మనసు పొందే అవకాశం తను పొందుకోలేదంట. అంటే మనకిచ్చిన సమయాలు, కృపలు మనం కోల్పోతే మరలా మనం ఎంత రోధించినా సరే ఆ దేవుడిచ్చే అవకాశాలు, ఆ కృప మన జీవితంలో మనం పొందుకోలేమని ప్రభువారు తెలియపరుస్తున్నారు. సో మనం ఏం చేయాలి అని అంటున్నారంటే ఫలము ఫలించాలి అంటే ఆయనలో మనం నిలిచి ఉండాలి అని. ఎందుకు నిలిచి ఉండాలి అని అంటున్నారంటే మనం ఇక్కడ తెలుగు బైబిల్లో అయితే మనం ఫలం ఫలించండి అని ఉంది, కానీ ఇంగ్లీష్ బైబిల్ ఏముందంటే బేర్ రిచ్ అండ్ అబండెంట్ ఫ్రూట్ అని ఉందన్నమాట. అంటే ఎక్కువగా ఫలించడం అన్నమాట. సో సమృద్ధిగా ఫలించాలని ప్రభువారు కోరుకుంటున్నారు. ఎందుకు మనం ఆయనలో నిలిచి ఉండాలి అని అంటున్నారంటే నిలిచి ఉన్నప్పుడు మన జీవితంలో జరిగేది ఏంటంటే మొదటిగా మనం చెప్పుకున్నాం, మన హృదయాన్ని శుభ్రపరచుకోవాలంటే మనం ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి అని. అలాగే ప్రభువారిలో నిలిచి ఉన్నప్పుడు ఆయన చేసేది ఏంటంటే ప్రూనింగ్ అన్నమాట. అంటే మనం మొక్కల్ని ట్రిమ్ చేయడం అన్నమాట, కటింగ్ చేస్తారు. ఏ విధంగా అంటే ఏదైనా ఎండిపోయిన కొమ్మలు కానీ అలాగే వ్యాధి సోకిన కొమ్మలు కానీ ఇలాంటివి ఉన్నప్పుడు ఏం చేస్తారంటే వాటిని అన్నిటినీ చక్కగా తీసేస్తారు. ఎందుకంటే ఈ ఆరోగ్యకరమైన ఈ యొక్క బ్రాంచ్తో, ఈ యొక్క కాండంతో పాటు ఇది కూడా సమానంగా ఆహారాన్ని నీరుని పొందుకోకుండా వీటికే ఆరోగ్యవంతమైన వాటికే ఈ యొక్క న్యూట్రియంట్స్ అన్నీ సప్లై అవ్వాలంటే ఈ యొక్క అనవసరమైన కొమ్మలన్నీ కూడా కట్ చేయబడాలన్నమాట. సో ప్రభువారు ఏం చేస్తారంటే మనల్ని చక్కగా ట్రిమ్ చేస్తూ ఉంటారనమాట. సో అటువంటిది చాలా బాధకరమైనదన్నమాట. కటింగ్ అనేది ఎవరికి ఇష్టం ఉండదు, కానీ ఎప్పుడైతే ఆ ప్రూనింగ్ అనేది అంటే మనలను ప్రభువారు ఈ ఏరియాలో నువ్వు సరిగ్గా లేవు అని ఆయన మనకి తెలియపరిచినప్పుడు మనం దానికి బాధపడటం, దుఃఖపడటం కాదు, కానీ అది కొంచెం బాధాకరమైన మనం దాన్ని స్వీకరించాలి అని తెలియపరుస్తున్నారనమాట. మనం జనరల్గా మొక్కల విషయానికి వస్తే కనుక ఎందుకు ప్రూనింగ్ అనేది చేస్తారంటే మొక్క ఆరోగ్యవంతంగా ఎదగడానికి అన్నమాట. అలాగే ఇంకా ఎక్సెసివ్ ఆకులు, ఎక్కువ ఆకులు తీసేసినప్పుడు ఏమవుద్దంటే ఫలము ఫలించడానికి అది అనుకూలంగా ఉంటుంది. అలాగే వ్యర్థంగా నీరు, ఆ యొక్క సాల్ట్స్ అన్నీ వ్యర్థమైన వాటికి వెళ్లకుండా ఏదైతే ఫలము రావడానికి అనుకూలమైన వాటికే అది వెళ్తుంది అనమాట. అందుకని మనం జనరల్గా ఈ యొక్క ప్రూనింగ్ అనేది చేస్తారనమాట. ఇది మన జీవితాలకి మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలి అంటే మనం చదువుకున్నాం, ఈ యొక్క యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఆయనలో నిలిచి ఉండాలని. సో అసలు ఎందుకు ఈ ప్రాసెస్ అంతా, ఇదంతా మనకు అవసరమా అంటే ఎందుకు అని అంటున్నారంటే ఇదే యోహాను సువార్త 15వ అధ్యాయంలో 16వ వచనం మనం చూస్తాం. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉంటకు నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. అసలు ఈ తతంగం అంతా ఎందుకు అని అంటున్నారంటే మనం ఈ లోకంలో ఎందుకు వచ్చాము, మనల్ని పంపించడంలో ఉద్దేశం ఏంటి అని అంటున్నారంటే ఇక్కడ ఫలించడానికి, మన ఫలము నిలిచి ఉండడానికి మనల్ని ఏర్పరచుకున్నారంట. అంటే జనరల్గా మనకి తెలుసు, ఏదైనా ఒక చెట్టుకి ఫలాలు ఫలిస్తున్నప్పుడు గాలి దుమ్ము వచ్చిన ఎక్కువగా నీరు వెళ్ళని ఏమవుద్దంటే ఆ ఫలాలు రాలిపోతూ ఉంటాయన్నమాట. కానీ ఇక్కడ ఏమన్నారు, మీరు వెళ్ళి ఫలించడానికి, మీ ఫలము నిలిచి ఉండడానికి. అంటే ఎటువంటి పరిస్థితి అయినా ఫలం నిలిచి ఉండాలన్నమాట. ఎవరో ఏదో అంటున్నారు, ఏదో చేస్తున్నారని దాన్ని బట్టి మన ఫలము అది రాలిపోకూడదని తెలియపరుస్తున్నారు. సో దేవుడు మనల్ని ఈ లోకంలోనికి పంపించిన ఉద్దేశం ఇది కాబట్టి
మనం ఫలం ఫలించాలి, మన హృదయాలను సరి చేసుకోవాలి, సరైన విత్తనాలు మన హృదయంలో మనం నాటుకోవాలని తెలియపరుస్తున్నారు. సో మనం మొదటగా చెప్పుకున్నాం ఆయనలో మనం నిలిచి ఉండాలి అని. ఇందాక మనం చెప్పుకున్న విషయం ఏంటంటే ప్రూనింగ్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఏ విధంగా ఇది మన జీవితాల్లో మనం దీన్ని అప్లై చేసుకుంటూ ఉంటామంటే, ఏదైతే ఇందాక మనం చెప్పుకున్నాం దేవుడు మనల్ని లోకంలోనికి పంపించిన ఉద్దేశం ఏంటంటే ఫలం ఫలించాలి, ఫలం నిలిచి ఉండాలి. ఎందుకు అంటే మనం ఫలించడం ద్వారా మనం ఆయనకి శిష్యులంగా ఉంటాం. ఆయనకు శిష్యులమని ఏ విధంగా తెలుస్తుందంటే మనం మందిరానికి రావడం ద్వారా, ఆఫరింగ్స్ చేయడం ద్వారా, అలాగే బైబిల్ పట్టుకొని మనం ఇది చేయడం ద్వారా మనం శిష్యులమని తెలియదంట. ఏ విధంగా అంటున్నారంటే మీరు ఫలించడం వల్ల నా శిష్యులగుదురు అని అంటున్నారు. అంటే ఒక నిజమైన శిష్యుడికున్న లక్షణం ఏంటంటే ఫలం ఫలించడం అని తెలియపరుస్తున్నారు. అది తన జీవితంలో కనిపిస్తుందని, బాహ్య సంబంధమైన పనుల్లో యాక్షన్స్లో కనిపించదని అంటున్నారు. అదే ఫలములో కనిపిస్తుందని దేవుడు తెలియపరుస్తున్నారు. అంటే ఇన్ని సంవత్సరాల మన విశ్వాస జీవితంలో అసలు మనం ఫలం ఫలిస్తున్నామా, ఫలిస్తే ఎలాంటి ఫలం ఫలిస్తాం, నిజంగా శిష్యులమని అనిపించుకునే ఫలం మన జీవితంలో ఉందా అన్నది మనలను మనం ఈ దినం పరీక్షించుకోవాలన్నమాట. సో మనం ఏ విషయాల్లో మనలను మనం ప్రూన్ చేసుకోవాలి, కట్ చేసుకోవాలి అంటే దేవుడు మనకి నిర్ణయించిన ఉద్దేశాలు, ఆ ప్రణాళిక, దేవుని చిత్తం మన జీవితంలో నెరవేర్చడానికి ఏదైతే ఆటంకపరుస్తుందో, మొక్కల్లో ఏదైతే కొమ్మలు సరిగ్గా ఎదగకుండా వీటికి వచ్చే ఆహారాన్ని వాటిని తీసుకుంటూ ఉంటే అలాంటి వాటిని మనం ఏ విధంగా కట్ చేస్తామో మన జీవితంలో కూడా దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చకుండా చేసే వాటిని మనం కట్ చేసుకుంటూ ఉండాలని ప్రభువారు తెలియపరుస్తున్నారు. ఏ విధంగా అంటే ఏదైతే దేవునికి మనం ఇచ్చే సమయాలను అది దొంగిలించేదిగా ఉంటుందో అటువంటి పనులను మనం విడిచిపెట్టాలి, కట్ చేసుకోవాలి అని తెలియపరుస్తున్నారు. ఇంకొకటి ఏంటి అంటే మన సంబంధ బాంధవ్యాలు అన్నమాట. మనకందరికీ కీర్తనలు 1వ అధ్యాయం బాగా తెలుసు. అక్కడ ఏం చెప్తున్నారంటే దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గంన నిలవక, అపహాసకులు కూర్చుండే చోటను కూర్చోక అంటున్నారు. అంటే అది ఏంటంటే ప్రూనింగ్లో భాగం అన్నమాట, కటింగ్లో భాగం. ఎవరిని మనం కట్ చేసుకోవాలి? దుష్టుల సహవాసాన్ని మనం కట్ చేసుకోవాలి, అపహాసకులతో మనం కట్ చేసుకోవాలి అని ప్రభువారు తెలియపరుస్తున్నారు అన్నమాట. ఆ కట్ చేసుకున్న తర్వాత మనం చేయవలసింది ఏంటంటే 2వ వచనంలో యెహోవా ధర్మశాస్త్రం నందు మొదటిగా మనం ఏం చేయాలంటే ఆనందించాలంట. మనం వ్యర్థమైన వాటిని బట్టి ఆనందిస్తాం, కానీ దేవుని వాక్యాన్ని బట్టి మనం ఆనందిస్తున్నామా లేదా అన్నది మనకి దేవునికే తెలుసు. ఏమంటున్నారంటే మొదటగా ఆయన ఇచ్చిన వాక్యాన్ని బట్టి మనం ఆనందించాలంట. నెక్స్ట్ ఏం చేయాలి? దివారాత్రం దాన్ని ధ్యానించాలన్నమాట. మనం తప్పిపోతూ ఉంటాం, అనేకసార్లు మనం ధ్యానించలేం, కానీ మరలా ఎప్పుడైతే మనం దేవుని క్షమాపణ అడిగి మనం మరలా ధ్యానిస్తూ ఉంటామో అప్పుడు 3వ వచనంలో ఏముంటుందంటే అతడు నీటి కాలువల యోరను నాటబడినవాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. సో ఫస్ట్ వర్స్లో ఏముందంటే ప్రూనింగ్ ఉందన్నమాట. 2వ వర్స్లో యాడింగ్స్ ఉన్నాయి. అంటే ఏ విధంగా మనం మొక్కలు ఎదగడానికి, చక్కటి ఫలాలు రావడానికి మనం ఎరువులు యాడ్ చేస్తామో మన జీవితంలో కట్ చేసుకోవాల్సినవి కట్ చేసుకోవాలి, యాడ్ చేసుకోవాల్సిన వాటి విషయాల్లో యాడ్ చేసుకోవాలని తెలియపరుస్తున్నారు అన్నమాట. సో ఎప్పుడైతే మనం ఈ విధంగా ఉంటామో మనం చక్కగా ఫలించేవారుగా ఉంటాం. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె అని ఉంటారంట. అలాగే మనం ఇర్మియా గ్రంథంలో లాస్ట్ వీక్ చదువుకున్నాం. ఏమన్నారంటే చింత నొందదు, కాపు మానదంట. ఎటువంటి పరిస్థితి వచ్చినా సరే, అందరూ మనల్ని వదిలేసిన, దేవుని కొరకు నిలబడవలసిన భయంకరమైన శోధన ఎదురైనా చింత నొందమంట, కాపు మానమంట. సో ఆ విధమైన ఫలాలు ఫలించాలి అంటే మనం ఆయనలో నిలిచి ఉండాలి. ప్రూనింగ్ మన జీవితంలో ఖచ్చితంగా మనం దాన్ని స్వీకరించాలి అని ప్రభువారు తెలియపరుస్తున్నారు. ఇంకా మన ఆత్మీయ జీవితాన్ని నష్టపరిచేది ఏంటంటే గాసిప్ అన్నమాట. ఇది ఖచ్చితంగా జరిగేది. ఒక 2 వ్యక్తులు కలిస్తే వాళ్ళిద్దరి గురించి మాట్లాడుకోరు. ఎవరి గురించి మాట్లాడుకుంటారంటే 3rd పర్సన్ గురించి ఎక్కువ వస్తుంది అనమాట. అంటే మన మధ్య లేని వ్యక్తి గురించి మనం ఎక్కువగా ఏంటంటే ఇదే జరిగేదన్నమాట. సో అది మన ఆత్మీయ జీవితాన్ని, మనం వేసిన విత్తనాన్ని ఎదగకుండా అణిచివేసేదిగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మన శరీరాశలు ప్రతి నిత్యము కూడా, సో వాటిని కూడా
మనం అణిచివేస్తూ ఉండాలని ప్రభువారు తెలియపరుస్తున్నారు. రెండోదిగా భక్తిహీన స్థితి అన్నమాట. కొంచెం అనారోగ్యం రాగానే ఇవాళే చూస్తున్నాం, వర్షం వచ్చింది కాబట్టి వర్షం వచ్చింది, సో దేవుని సన్నిధానానికి మనం దూరం అవడం. మనం అంటే ఎండాకాలం అంటే ఎండ అంటాం, వర్షాకాలం అంటే వర్షం అంటాం. అంటే ఏ సాకులన్నా చెప్పే సత్తా మనకు ఉందన్నమాట. కానీ ఇటువంటి భక్తిహీనత అనేది కూడా మనం కట్ చేసుకోవాలని ప్రభువారు తెలియపరుస్తున్నారు. అలాగే ప్రార్థనలేమి, సహవాసంలో మనం ఉండకపోవడం. ఎక్కువగా ఏమనుకుంటామంటే నాకు ప్రార్థన చేసుకోవడం వచ్చులే, నేను చేస్తే ఇన్ని జరగలేదా అని అనుకుంటాం. కానీ దేవుడు ఎందుకు సహవాసం ఇచ్చారు అంటే, సహవాసం ప్రాముఖ్యత కూడా ఎందుకు తెలియపరిచారంటే సహవాసంలోనే మనం ఎదగగలమని. అలాగా లేకపోతే దేవుడు సహవాసం గురించి ఒత్తిడి చేయరన్నమాట. అందుకని స్పెసిఫిక్గా చెప్పారు. సో మనకి ఏముండాలంటే సహవాసం అనేది ఖచ్చితంగా ఉండాలి అని తెలియపరుస్తున్నారు. మనలోనివన్నీ కూడా మనం కట్ చేసుకున్నప్పుడు ఏమవుద్ది అంటే మన ఆత్మీయ ఎదుగుదల చక్కగా ఉంటుందన్నమాట. సో మనం ఇందాక చెప్పుకున్నాం, ప్రూనింగ్తో పాటు యాడింగ్స్ అనేవి ఉండాలని. సో మనం కట్ చేసుకుంటూ ఉంటూ ఏమి యాడ్ చేసుకోవాలని మనకి దేవుని వాక్యం తెలియపరుస్తుందంటే 2 పేతురు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం నుంచి 8వ వచనం వరకు మనం చూస్తే, ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసం నందు సద్గుణమును, సద్గుణం నందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి అందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయను. ఇక్కడ మనం చదువుకున్న పేతురు రాసిన 2వ పత్రిక 5 నుంచి 8 వచనంలో ఇదేంటంటే ప్రభువారు మన ఆత్మీయ జీవితానికి సూచించే ఎరువులు అన్నమాట. మనకు తెలుసు జనరల్గా మొక్కలకి చెట్లకి ఏం వేస్తామంటే NPK అని వేస్తామన్నమాట. అంటే నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్. అంటే అది మొక్క ఎదుగుదలకి, అలాగే ఫలము కూడా చక్కగా రుచిగా రావడానికి, అది మంచి సైజులో ఉండడానికి మనం ఇవన్నీ వేస్తాం. అలాగే దేవుడు మనలో కోరుకునే మారు మనసుకు తగిన ఫలాలు ఏంటి, ఆత్మ ఫలం ఏంటి, వెలుగు ఫలము, అలాగే మంచి ఫలాలు కూడా తగిన విధంగా ఉండాలంటే మనలో ఇవి ఉండాలంట. ఇక్కడ చాలా లిస్ట్ చెప్పారనమాట. ఏమంటున్నారు? పూర్ణ జాగ్రత్త ఉండాలంట, అలాగే విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఇవన్నీ ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటున్నారంటే 8వ వచనం లాస్ట్లో, ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయను. అంటే మనం ఫలం ఫలించకుండా ఏదైతే చేయడానికి అడ్డుపడుతుందో వాటిని అన్నిటిని కూడా అధిగమించడానికి ఇక్కడ చెప్పిన లిస్ట్ మనకు ఉపయోగపడుతుంది అన్నమాట. సో ఇవన్నీ కూడా మనం కలిగి ఉండాలని ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారు. సో ఎప్పుడైతే మనం ఈ విధంగా ఫలము ఫలిస్తూ ఉంటామో మనం తీర్పు నుండి తప్పించబడేవారుగా ఉంటామని ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారు. సో ఫలము ఫలించడం, ఆ ఫలము నిలిచి ఉండాలా లేదా అనేది ఇక్కడ ఏంటంటే ఇది మన చాయిస్కి వదిలేసిన విషయం అన్నమాట. సో చాయిస్ మనం ఏదైనా మనం చూస్ చేసుకోవచ్చు. అందుకని ఇశ్రాయేలీయులతో ఏమన్నారంటే జీవాన్ని మరణాన్ని మీ వద్ద పెట్టాను, మీకు ఏది కావాలో చూస్ చేసుకోండి అంటున్నారు. ఈ దినాన దేవుడు మన ఎదుట కూడా 2 మార్గాలు పెట్టారు. ఫలం ఫలిస్తారా, మంచి ఫలాలు, అలాగే ఫలము ఫలించకుండా ఉంటారా, పనికిమాలిన ఫలాలు కూడా ఫలిస్తారా అనేది, ఇది 2 ఒకే దాంట్లోకి వస్తాయి అన్నమాట. సో ఈ రెండిటిలో ఈ దినం మనల్ని చూస్ చేసుకోమంటున్నారు. ఎటువంటిది చూస్ చేసుకున్నా దానికి కాన్సిక్వెన్సెస్ ఆర్ ఇన్ఎవిటబుల్ అంటున్నారు. అంటే పరిణామాలు మాత్రం తప్పనిసరి, అది మనం తప్పించుకోలేనిది అని ప్రభువారు తెలియపరుస్తున్నారు. ఫలం ఫలించడం ఫలించకపోవడం అనేది మనకు వదిలేశారు, కానీ ఆయన యాక్షన్ తీసుకోవాల్సిన సమయంలో ఖచ్చితంగా మాత్రం ఆ యాక్షన్ తీసుకుంటారు అని, అదే మనం తప్పించుకోలేమని ప్రభువారు తెలియపరుస్తున్నారు. మనం ఇంకా జాగ్రత్తగా మనం దాన్ని అర్థం చేసుకోవాలంటే మనకి మన ఆరోగ్యాల మీద ఎంతో శ్రద్ధ ఉంటుంది. వెళ్తూ ఉంటాం, టెస్టులు చేయించుకుంటాం. డాక్టర్ పలానా దాని గురించి చెప్పినప్పుడు మనకి తెలుసు, రానాంటి గతంలో కిడ్నీ స్టోన్స్ గురించి వెళ్ళారు. ఏమన్నారు? సర్జరీ చేసి తీయాలన్నారు. ఆంటీ ఏమన్నారు? దానికి ఒప్పుకున్నారు.
సో ఆరోగ్యానికి అది మంచిది కాదు కాబట్టి ఒప్పుకున్నారు. అలాగా మనం కూడా ఏంటంటే మన పరమ వైద్యుడైన దేవుని దగ్గరకు వస్తున్నాం అన్నమాట. టెస్ట్స్లో మనకి ఏమున్నాయి అన్నీ బయటపడుతున్నాయి, కానీ నేను మోసుకుంటాను కదా, నా ఇష్టం అన్నట్టు మనం ఉంటున్నాం అన్నమాట. అవి తీసేస్తే మనకు ఉపయోగం తప్ప డాక్టర్కి ఏమీ ఉపయోగం రాదు. అలాగే మనం ఉంచుకున్నంత మాత్రాన డాక్టర్కి నష్టమేం రాదనమాట. అలాగే మనం మందిరానికి వస్తున్నాం, అన్నీ వింటున్నాం, అన్నీ చేస్తున్నాం, కానీ ఇక్కడి నుంచి మనం సరైన హృదయంతో అడుగు బయట పెడుతున్నామా అనేది ప్రభువారు అడుగుతున్నారు అనమాట. సో ఎన్ని వారాలు మనం ఏ విధంగా మనం ఆరాధించిన మంచి ఫలాలు మన జీవితంలో లేకపోతే సరైన జీవ ఫలం మనం అర్పించలేమని ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారు. మరి తీర్పును తప్పించుకొని మంచి ఫలం మనం ఫలించడానికి దేవుడు మనకి సహాయం చేయనుగాక. ఆమేన్.